Complex numbers VSAQs for IT exam. Most important questions for 2 marks questions. సో కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేసే ముందర మీరు ఫస్ట్ ఈ సినాప్సిస్ నేర్చుకోండి. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐ అని గుర్తుపెట్టుకోండి. జెడ్ బార్ కాన్జుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ని మనం జెడ్ బార్ అని రాస్తాం. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి మాడ్ జెడ్ అని రాస్తాం. దాన్ని మనం అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాస్తాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే దాన్ని ఏఎన్బి ఆఫ్ జెడ్ అని రాస్తాం, లేదంటే ఏఆర్జి ఆఫ్ జెడ్ అని రాస్తాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని రాస్తాం. దాన్ని tan ఇన్వర్స్ y బై ఎక్స్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా. నెక్స్ట్ పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని మనం ఈ పవర్ ఐ థీటా అని రాస్తాం. నెక్స్ట్ యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z యొక్క అడిషన్లో ఇన్వర్స్ ఎంత అంటే మైనస్ z. మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే 1/z. మల్టిప్లికేషన్లో ఇన్వర్స్ ఎంత అంటే 1/z, అడిషన్లో మైనస్ z. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే రూట్ z వాల్యూ ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ మాడ్ z ప్లస్ x బై 2 ప్లస్ i ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మాడ్ z మైనస్ x బై 2. ఈ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, y వాల్యూ మనకు గ్రేటర్ దాన్ 0 అంటే ఇది ఫార్ములా, లెస్ దాన్ 0 అంటే ఇది ఫార్ములా. మాడ్ z అంటే ఏంటి? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ రాయాలి. ఈ సినాప్సిస్ నేర్చుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ ఉంటాయి, డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 3 + 4i. కాంప్లెక్స్ నెంబర్ని దేనితో డినోట్ చేస్తాం? z తో డినోట్ చేస్తాం. కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ z ఇచ్చాడు, 3 + 4i ఇచ్చాడు, దానికి కాంజుగేట్ రాయాలి. వాట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్? z బార్ అంటే x మైనస్ i. z బార్ ఈజ్ x మైనస్ i అంట. ఇది x ప్లస్ i ఇచ్చాడు ఇక్కడ మనకి, x మైనస్ i రాయాలి. వాట్ ఈస్ దట్? 3 ప్లస్ i మైనస్ i ఇక్కడ y అంటే 4 ఉంది కాబట్టి ప్లస్ దిస్ ఇస్ మైనస్ మైనస్ 4i. దిస్ ఇస్ z బార్. నెక్స్ట్ రైట్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 2 + 3i ఇంటూ మైనస్ 4 + 6i. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు, డైరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మల్టిప్లై చేయండి. సో z ఈక్వల్ టు 2 + 5i ఉంది, మైనస్ 4 + 6i ఉంది. దీన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 తీసుకోండి, దీన్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ మైనస్ 4 + 6i. నెక్స్ట్ ప్లస్ 5i ఇంటూ మైనస్ 4 + 6i రాయండి. 2 ఇంటూ మైనస్ 4 ఎంత? మైనస్ 8. 2 ఇంటూ 6 ఎంత? 12i. 5 ఇంటూ 4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. 5 4 20. i ఉంది కాబట్టి i. ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత? ప్లస్. 5 6 30. i ఇంటూ i ఎంత? i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత? -1. ఇది గుర్తుపెట్టుకోండి. i స్క్వేర్ వాల్యూ -1 మనకి. i స్క్వేర్ వాల్యూ -1. కాబట్టి i స్క్వేర్ ప్లస్ మైనస్ అంటే -8 ప్లస్ 12i మైనస్ 20i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -30. -8 -30 -38 ప్లస్ 12 -20 -8. దిస్ ఇస్ z. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z బార్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z బార్ అంటే x ప్లస్ i బై అంటే x మైనస్ i బై మైనస్ ఉంటే ప్లస్ రాయాలంటే -38 మైనస్ ఉంది కాబట్టి ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మార్చండి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో దిస్ ఇస్ z బార్. z ఈజ్ -38 -8i. z బార్ ఈజ్ -38 ప్లస్ 8i. రియల్ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేయదు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మాత్రం చేంజ్ చేయదు. ఇట్స్ కాంజుగేట్. నెక్స్ట్ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 5i బై 7 + i. గివెన్ z ఈక్వల్ టు 5i బై 7 + i. ఇట్స్ నాట్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. అది x ప్లస్ i బై ఫామ్లో లేదు మనకి. ఇప్పుడు దాన్ని ఫస్ట్ మనం x ప్లస్ i బై ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్? సో ఫర్ కన్వర్టింగ్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్ గో టు ద రేషనలైజేషన్. రేషనలైజేషన్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే మనకు ఫ్రాక్షన్ ఉందంటే, మనకు డివిజన్ ఉంటే రేషనలైజేషన్ చేయండి. a ప్లస్ ib ఉంటే a మైనస్ ibతో రేషనలైజేషన్ చేయండి అంతే. కింద 7 + i ఉంది కాబట్టి 7 - i తో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ చేయండి. సో నోమరేటర్ ఏమొస్తుంది మనకి? 5i ఇంటూ 7 - i బై కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంటుంది. 7 5 35. i ఉంది కాబట్టి i రాస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 1 5. i ఇంటూ i అంటే i స్క్వేర్ 5 ఉంటుంది.
ఐ ఇంటూ ఐ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1. ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయండి. 7 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. ఇప్పుడు ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. 35i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +5. 7 స్క్వేర్ 49. ఐ స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +1 అవుతుంది. 49 +1 వస్తుంది. సో ఫస్ట్ రియల్ పార్ట్ 5 + 35i by 50. This is Z. We want conjugate of complex number. Conjugate అంటే ఏంటి? Z bar. Imaginary part sign మార్చాలి. 5 - 35i by 50. This is answer. Next, find the complex conjugate of 3 + 4i to 2 - 3i. Same ఇదే టైప్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యి కూడా సేమ్ మోడల్. Z ఈక్వల్ ఏమిటో మనకి 3 + 4i into 2 - 3i ఇచ్చాడు. దీనికి కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ముందు కాంప్లెక్స్ ఫామ్లో x + i ఫామ్లో కన్వర్ట్ చేయండి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లై చేసేయండి. 3 into 2 - 3i చేస్తాం. నెక్స్ట్ +4i into 2 - 3i. 3 into 2 ఎంత 6. 3 3 9i. 4 into 2 8. i ఉంది కాబట్టి i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 12. i into i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత -1 రాసేయండి. 6 - 9i + 8i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. 12 + 6 ఎంత 18. -9 + 8 ఎంత -5. దిస్ ఈజ్ Z. ఇప్పుడు Z బార్ ఎంత? కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. Conjugate Z bar equal to 18 + 5. This is the answer. Z1 equal to 2, -1, Z2 equal to 6, 3 అయితే find Z1 minus Z2. Subtraction of complex number. So given Z1 ఇచ్చాడు మనకి 2, -1 అంటే మీనింగ్ ఏంటి? 2 - 1 into i. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్. -1 into i అంటే i రాసుకోవచ్చు మనకు కన్ఫ్యూజ్ లేకుండా. Z2 అంటే 6, 3 అంటే రియల్, ఇది ఇమాజినరీ అంటే 6 + 3i రాస్తాం. ఇప్పుడు Z1 - Z2 సబ్ట్రాక్షన్ అడిగాడు. Z1 అంటే ఎంత మనకు 2 - i ఉంది, మైనస్ Z2 అంటే ఎంత మీకు 6 + 3i ఉంది. సో 2 - i మైనస్ ఇంటూ ప్లస్ -6 మైనస్ ఇంటూ ప్లస్ -3i. 2 - 6 ఎంత -4 అవుతుంది. -i - 3i ఎంత -4i అవుతుంది. దిస్ ఇస్ Z1 - Z2. నెక్స్ట్, రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. ఇచ్చిన నెంబర్ని మనకు a + ib ఫార్మ్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మాత్రమే రాయమంటే ఇక్కడ ప్రొడక్ట్ ఇచ్చాడు, ఇక్కడ క్యూబ్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ గివెన్ Z equal to 2 - 3i into 3 + 4i. దీన్ని మనం a + ib ఫార్మ్లో రాయాలి. సేమ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ 2 తీసుకోండి, 2 into 3 + 4i. నెక్స్ట్ -3i తీసుకోండి, 3 + 4i. 2 into 3 ఎంత 6. 2 4 ఎంత 8i. -3 3 ఎంత 9i. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 4 ఎంత 12. i into i ఎంత i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత -1. సో 6 + 8i - 9i + 12. 12 + 6 ఎంత మనకి 18. 8i - 9i ఎంత -5. సో దిస్ ఇస్ Z. a + ib ఫార్మ్. ఇట్ ఈస్ a + ib ఫార్మ్. నెక్స్ట్ సెకండ్ వన్ Z equal to 1 + 2i whole cube. అంటే ఏమన్నా మనకి a + b whole cube ఫార్ములా. ఫస్ట్ a క్యూబ్ అంటే ఎంత 1 క్యూబ్. 3a² b అంటే ఎంత 2i. నెక్స్ట్ 3ab². a అంటే 1, b² అంటే 2² i స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే రాస్తాం 2 క్యూబ్ into i క్యూబ్ అని రాస్తాం. సో 1 క్యూబ్ అంటే మనకు 1 అయింది. 1² అంటే 1 3 2 6 6i. 2² ఎంత 4 4 3 ఎంత 12. i స్క్వేర్ వాల్యూ ఎంత -1 ప్లస్ 2 క్యూబ్ ఎంత 8. i క్యూబ్ అని రాయొచ్చు మనం i² into i అని రాయొచ్చు. i స్క్వేర్ వాల్యూ -1 -1 into i అంటే -i అవుతుంది. కాబట్టి 2 క్యూబ్ అంటే 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -8i వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 - 12 ఎంత -11 అవుతుంది. ఇక్కడ 6i - 8i ఎంత -2i అవుతుంది. అంటే -11
6 minus 8 minus 2. This is a plus a form. Next, write the multiplicative inverse of the complex number. Multiplicative inverse of complex number is multiplicative inverse of complex number is 1 by z. కాబట్టి ఇప్పుడు z ఇచ్చాడు దానికి 1 by z మనం కన్వర్ట్ చేయాలి. గివెన్ z ఈక్వల్ ఎంత 3 plus 4. సో multiplicative inverse. Multiplicative inverse. This is 1 by z. So 1 by 3 plus 4. చెప్పాను ఫ్రాక్షన్ వస్తే మనకు రేషనైజేషన్కి రెడీ. ఇట్స్ నాట్ ఏ కాంప్లెక్స్ ఫామ్. ఇది ఏ ప్లస్ ఐపీ ఫామ్లో లేదు. దీన్ని ఏ ప్లస్ ఐపీ ఫామ్లోకి మార్చాలంటే రేషనైజేషన్ చేయాలి. సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ 3 minus 4i by 3 minus 4i. So 3 minus 4i. A plus b into a minus b. A square minus b square. A అంటే ఎంత 3 square. Minus b square అంటే ఎంత 4 square i square. I square వాల్యూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది మనకి. 3 minus 4i by 9 plus 16. So 9 plus 16 అంతా 25. So 3 minus 4i by 25. This is the multiplicative inverse of complex number 1 by z. Same one, given z equal to 7 plus 24i ఇచ్చాడు. 7 plus 24i. దీనికి మనకి inverse of complex number కావాలి. So multiplicative inverse. Multiplicative inverse. That is 1 by z. So 1 by 7 plus 24i. Multiplying and dividing with 7 minus 24i by 7 minus 24i. So 7 minus 24i by 47 square minus 24 square into I square. 24 into I square. So what is 7 minus 24i into 7 square ఎంత మనకి 49. 24 square ఎంత 24 square మనకి 24 2 square ఎంత మనకి 4. 2ab 4 to 8 8 to 16. b square ఎంత 16. సో ఇక్కడ 17 వస్తుంది. 4 plus 1 ఇక్కడ 6. 17 అంటే 1 క్యారీ 5. 576 plus 576. సో 7 minus 24i plus 49 plus 76. 7 minus 24i. So 570 plus 40. 610, 690, 625. This is multiplicative inverse of complex number z. Next, third one. This is 1, 2. Third one, z equal to sin theta, comma cos theta. And then sin theta plus I cos theta only. So multiplicative inverse. Multiplicative inverse of z is 1 by z. So 1 by sin theta plus I cos theta. So multiplying and dividing with sin theta minus I cos theta by sin theta minus I cos theta. So numerator value sin theta minus I cos theta. Denominator లో మనకు a plus b into a minus b ఉంది. a square minus b square అంటే sin square theta minus cos square theta into I square. I square value ఎంత -1. minus into minus ఎంత plus. So sin theta minus I cos theta by sin square theta plus cos square theta. Sin square theta plus cos square theta value ఎంత 1. So ఇప్పుడు multiplicative inverse ఎంత sin theta minus I cos theta is the multiplicative inverse 1 by z. Z equal to cos theta sin theta. అయితే find z minus 1 by z అన్నాడు. సో ఇచ్చింది ఏంటి మనకి z equal to cos theta comma sin theta అంటే మీనింగ్ ఏంటి cos theta plus I sin theta అని దాని మీనింగ్. z వాల్యూ ఉంది 1 by z వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 1 by z అంటే ఏమవుతుంది మనకి cos theta plus I sin theta. అంటే దిస్ ఈజ్ నాట్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో లేదు, ఎక్స్ ప్లస్ ఐబీ ఫామ్లో లేదు. అంటే ఏం చేయాలి మనం రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే ఏంటి ఏ ప్లస్ ఐబీ ఉంటే ఏ మైనస్ ఐబీతో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ చేయాలి. అంటే cos theta minus I sin theta by cos theta minus I sin theta అని చేయాలి. సో మన డినామినేటర్ వస్తుంది మీకు cos theta minus I sin theta వస్తుంది. సో డినామినేటర్ వాల్యూ cos theta minus I sin theta. డినామినేటర్ అంతా a plus ib into a minus ib అంటే ఎంత a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఎంత sin square theta I స్క్వేర్. I స్క్వేర్ వాల్యూ ఎంత -1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది కదా cos theta plus cos theta minus I sin theta.
బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. దీని వాల్యూ ఎంత మనకి 1 అయిపోతుంది. దిస్ ఈజ్ 1/z వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సినంత z మైనస్ 1/z. z అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ సై సైన్ థీటా. 1/z అంటే ఏంటి మనకి? మైనస్ 1/z అంటే మనకి డినామినేటర్ వాల్యూ 1 అయింది, న్యూమరేటర్ వాల్యూ ఎంత మనకి? కాస్ థీటా ప్లస్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. ప్లస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సల్, ఐ సైన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఎంత? 2i సైన్ థీటా వస్తుంది. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ z ఈక్వల్ టు 2 మైనస్ 3 అయితే షో దట్ z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 అన్నాడు. సో ఈ ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేసుకోండి, లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గివెన్ z ఈక్వల్ ఎంత మనకు 2 మైనస్ 3 అయింది, దీన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ప్లస్ లెఫ్ట్ సైడ్ క్యారీ చేయండి, ఏమొస్తుంది మనకు? z మైనస్ 2 వస్తుంది. z మైనస్ 2 ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ రైట్ సైడ్ వచ్చారు. ఇప్పుడు z మైనస్ 2 ఈక్వల్ మైనస్ 3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది? అప్పుడు z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 3a హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఇది a మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఫస్ట్ a స్క్వేర్ అంటే z స్క్వేర్ మైనస్ 2ab, 2a అంటే z, b అంటే 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్, మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 3 స్క్వేర్ i స్క్వేర్ వస్తుంది. సో z స్క్వేర్ 2 to the 4z, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, i స్క్వేర్ అంటే మైనస్ 1. సో మైనస్ 9, మైనస్ 9 రైట్ సైడ్ క్యారీ, లెఫ్ట్ సైడ్ క్యారీ చేయండి. z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ప్రూఫ్. z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 7 ప్లస్ 24 అన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ గివెన్ z ఈక్వల్ టు 7 ప్లస్ 24 ఇచ్చాడు. సో ఏ ఫామ్ ఉంది మనకి? x ప్లస్ i బై ఫామ్ ఉంది. ఇప్పుడు రూట్ z కావాలి మనకి. రూట్ z ఫార్ములా ఏంటి మనకి? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మాడ్ z ప్లస్ x బై 2 ప్లస్ ఇక్కడ i గ్రేటర్ దాన్ 0 కాబట్టి 24 గ్రేటర్ దాన్ 0 ప్లస్ రాయాలి, i ఇంటూ మాడ్ z మైనస్ x బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా. వాట్ ఇస్ z? 7 ప్లస్ 24i. మాడ్ z వాల్యూ ఎంత మనకి? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్, 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్, 7 స్క్వేర్ ఎంత మనకి? 449, 24 స్క్వేర్ ఎంత? ఇంతకు చేసాం మనం 576. సో 576 ప్లస్ 49 ఎంత మనకి? 625 అండర్ రూట్ 625 అంటే మనకు వచ్చేది ఎంత? రూట్ 625 అంటే ఎంత? 25 స్క్వేర్, 25 స్క్వేర్ అంటే 25. సో మాడ్ z ప్లస్ ఇప్పుడు మనం 25 రాస్తాం. x అంటే మనకు ఇచ్చింది ఎంత? therefore మాడ్ z ఈక్వల్ టు 25. x వాల్యూ ఎంత మనకి? 7. సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్. సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మాడ్ z 25 ప్లస్ x అంటే ఎంత మనకు వచ్చింది? 7 బై 2 ప్లస్ i ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మాడ్ z ఎంత? 25 మైనస్ 7 బై 2. సో ప్లస్ ఆర్ మైనస్ 25 ప్లస్ 7 32 అండర్ రూట్ 32 బై 2 ప్లస్ i ఇంటూ 25 మైనస్ 7 ఎంత? 18, i ఇంటూ అండర్ రూట్ 18 బై 2. 2 1s are 2 9s are 2 1s are 2 6s are. సో రూట్ 16 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 వాల్యూ ఎంత? 4 వస్తుంది, ప్లస్ i ఇంటూ రూట్ 9 వాల్యూ ఎంత? 3 వస్తుంది. సో రూట్ z వాల్యూ ఎంత మనకి? ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ i 3i. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్. Simplify i square plus i power 4 plus i power 6 on 12 plus 1 terms. సో ఇక్కడ i square వాల్యూ అంటే మనకు తెలుసు -1 అంటే దీన్ని సింప్లిఫై చేయమంటాడు అక్కడ మనకు ఆన్సర్. సో i square plus i power 4 plus i power 6 plus on 12 plus 1 terms. So if n equal to 1, if n equal to 1 means what we are getting? 2 1s are 2, 2 plus 1 3. So third term. So 3 terms means first 3 terms I square plus I power 4 plus I power 6. I square value -1. I power 4 అంటే ఏం రాయొచ్చు? I square into I square అవుతుంది అంటే -1 into -1 plus 1 వస్తుంది మనకి. I power 6 అంటే ఏంటి? I square into I square into I square అంటే -1 into -1 into -1 అంటే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్.
this one cancel, we are getting minus 1. So if n equal to 2, 2 2 is a 4, 4 plus 1, 5. So 4 plus 1, 5 means what we are getting 5 terms. So I square plus I power 4 plus I power 6 plus after 4, 6, 8, 10. So what we are getting? I square I power 4 means I square whole square. I cube whole I square whole cube. I square 2 4 is 8. I square whole power 5. So I square value minus 1. So minus 1 whole square plus 1. I square minus 1 whole cube minus 1. Minus 1 whole power 4 plus 1. Minus 1 whole power 5 minus 1. This one cancel. Again we are getting minus 1. So for 2n plus 1 of terms, for 2n plus 1 terms, I square plus I power 4 plus I power 6 and so on, 2n plus 1 terms equal to minus 1. Next, if z1 equal to minus 1 and z2 equal to minus I, then find the argument of z1 into z2. So what is the formula of argument of z1 into z2? The argument of z1 into z2 అంటే మన ఫార్ములా ఏంటి? Argument of z1 plus argument of z2 ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ z1 ఈక్వల్ టు మైనస్ 1. ఇక్కడ మన కాంప్లెక్స్ నంబర్లో దీన్ని రియల్ యాక్సెస్ అంటాం, ఎక్స్ యాక్సెస్ని, వై యాక్సెస్ని ఇమాజినరీ యాక్సెస్ అంటే ఇక్కడ 1 2 3 అని రాస్తాం, ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 అని రాస్తాం, ఇక్కడ I 2i అని రాస్తాం, ఇక్కడ మైనస్ I మైనస్ 2i అని రాస్తాం. ఎప్పుడైనా సరే z ఈక్వల్ టు పాజిటివ్ 1 2 3 పాజిటివ్ నెంబర్స్ రాస్తే మనకు 1 కానీ 2 కానీ 3 కానీ ఇస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఎంత? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 0 రాయండి. 1 2 3 అంటే x ఇచ్చి x గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఇఫ్ z ఈక్వల్ టు మైనస్ x, ఒకవేళ x ఇచ్చి x లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ గా ఇస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఎంత? పై అని రాయండి. ఇటు సైడ్ ఇస్తే 0, ఇటు సైడ్ ఇస్తే పై అని రాస్తే నెగిటివ్ గా ఇస్తే. అలాగే నీకు iy z ఈక్వల్ టు iy y గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అంటే I 2y 3i కానీ ఇస్తే మనకి 90 రాయండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని రాస్తారు, పై బై 2 రాయండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు పై బై 2. ఒకవేళ మైనస్ I z ఈక్వల్ టు iy y లెస్ దాన్ 0 కానీ ఉంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని రాస్తారు మీరు, మైనస్ పై బై 2 అని రాయండి. వచ్చిందా? సో ఇప్పుడు ఫస్ట్ లో మనం z1 ఈక్వల్ టు మైనస్ 1 ఉంది అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత? మైనస్ 1 అంటే ఎంత? పై వస్తుంది. నెక్స్ట్ z2 ఈక్వల్ ఎంత ఇచ్చాడు? మైనస్ I ఇచ్చాడు అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత? నెగిటివ్ మైనస్ I ఎంత? మైనస్ పై బై 2 వస్తుంది, మైనస్ 5. సో మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఫార్ములా మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత మనకి? 5. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత? మైనస్ 5 బై 2. 2 ఇంటూ 5 2π, 2π మైనస్ 5 ఎంత? 5 అవుతుంది అంటే 5 బై 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ z1 ఈక్వల్ టు మైనస్ 1, z ఈక్వల్ టు I అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఎంత? గివెన్ z1 ఈక్వల్ టు మైనస్ 1, z2 ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత? నెగిటివ్ 1 మైనస్ 1 మైనస్ 2 x లెస్ దాన్ 0 ఉంటే మనకు పై వస్తుంది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత? I అంటే పాజిటివ్ అంటే y గ్రేటర్ దాన్ z ఈక్వల్ టు y గ్రేటర్ దాన్ 0 ఎంత? పై బై 2 ప్లస్ పై బై 2 ఉంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 కి ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. z1 అంటే ఎంత మనకు వచ్చింది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ 1 అంటే ఎంత? పై. సో ఇది పై వస్తుంది, ఇదంతా మనకి పై బై 2 వస్తుంది. 2π మైనస్ పై ఎంత? పై బై 2 ఇది వస్తుంది. ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy అయితే మార్ z ఈక్వల్ టు 1, ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అన్నాడు. గివెన్ z ఈక్వల్ టు x ప్లస్ iy ఇచ్చాడు, కాంప్లెక్స్ నెంబర్ అయితే లోకస్ అండ్ మార్ z ఈక్వల్ టు 1 ఇచ్చాడు. దీనికి లోకస్ ఎంత అని అడుగుతున్నాను. వాట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z? మాడ్యులస్ ఆఫ్ z అంటే ఎంత? రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో లెట్ మార్ z ఈక్వల్ టు 1, మార్ z అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ both sides.
So x square plus y square square root to cancel 1 square and the 1. This is locus of z. Is locus of z. So these are most important questions for VA series.